హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి పార్ట్ ఏలో మీకు అడగడం జరుగుతుంది కదా. సో ఆ యొక్క పార్ట్ ఏకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఆ యొక్క సిరీస్లో భాగంగా ఈరోజు 33ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు మీకు 32 మోడల్ పేపర్స్ అందించాను. 33 మోడల్ పేపర్ని ఈ క్లాస్లో చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, అండర్ రూట్ 0.081 ఇంటూ 0.324 ఇంటూ 4.624 బై 1.5625 ఇంటూ 0.0289 ఇంటూ 72.9 ఇంటూ 72.9 into 64. So answer is option 3, 0.024. Next question, m సంఖ్యల సరాసరి n స్క్వేర్ మరియు n సంఖ్యల సరాసరి m స్క్వేర్. సో m ప్లస్ n సంఖ్యల సరాసరి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, mn. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ అబిలిటీ, రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్ కట్గా లింక్ ఇస్తాను. వాటిలో క్లియర్గా షార్ట్ కట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిని మీరు చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12, 18 మరియు 21లలో భాగింపబడే 5 అంకెల కనిష్ట సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2, 1008. నెక్స్ట్, సూక్ష్మీకరింపుము. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 227. సో దీనిని మనము సూక్ష్మీకరిస్తే కనుక ఆన్సర్ 227 అనేది వస్తుంది. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఆన్సర్ ఇస్ 227. నెక్స్ట్ వన్, x is to y equals to 5 is to 2 అయినా 8x plus 9y is to 8x plus 2y equals to ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 29 is to 22. నెక్స్ట్, x అనున్నది yలో 90% అయినప్పుడు x యొక్క ఎంత శాతము yకి సమము? ఆన్సర్ ఆప్షన్ 4, ఆప్షన్ 1. సో 111 అంటే 111.1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 111.1 అనేది సరి అయినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఇనుప రేకును 4 మీటర్ల ఎత్తు 3 మీటర్ల భూ వ్యాసార్థం గల ఒక శంకువుగా మలిచిరి. అప్పుడు ఇనుప రేకు వైశాల్యము చదరపు మీటర్లలో ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 15 పై. నెక్స్ట్, 600 రూపాయల ఇక్కడ మనకి 600 పైసలు ఇచ్చాడు. 600 పైసలు ఒక ఏడాదికి 10% చొప్పున ఎంత కాలములో 300 సరళ వడ్డీ కాగలదు? ఆన్సర్ ఆప్షన్ 3, 5 సంవత్సరాలు. నెక్స్ట్, ఒక డజను మామిడి పండ్ల ధర 66 అయినా 36 మామిడి పండ్ల ధర ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 198 రూపాయలు. నెక్స్ట్, ఒక కంప్యూటర్ ధర 35,000 అయినప్పుడు 20% ధర తగ్గింపుతో దాని అమ్మకపు వెల ఎంత? ఆన్సర్
ఆప్షన్ 2 28,000 రూపాయలు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఢిల్లీ 73541గా కోడ్ చేసి కల్కత్తాని 825896662గా కోడ్ చేస్తే క్యాలికట్ని ఏ విధంగా కోడ్ చేయవచ్చును అని క్వశ్చన్. సో ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్. సో కోడింగ్ డీకోడింగ్ పైన కూడా చాలా క్లాసెస్ అయితే చేశాను, వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో క్యాలికట్ని 8251896గా కోడ్ చేయవచ్చును బేస్డ్ ఆన్ దీస్ కోడ్స్. నెక్స్ట్ వన్ 11235 సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్లో ఇచ్చినటువంటి ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్. సో మిస్సింగ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మిస్సింగ్ నెంబర్స్ పైన కూడా క్లియర్ కట్గా క్లాసెస్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి క్వశ్చన్స్లో ప్రతి టాపిక్ పైన క్లియర్ కట్గా క్లాసెస్ అయితే నేను అందించడం జరిగింది. సో వాటిని యూజ్ చేసుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 8. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో నెంబర్ 8 అనేది వస్తుంది, 8 నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లస్ అనగా మైనస్, మైనస్ అనగా ఇంటూ, ఇంటూ అనగా డివైడెడ్ బై అనగా ప్లస్ అయిన 16 డివైడెడ్ బై 4 ఇంటూ 2 మైనస్ 5 ప్లస్ 8 ఈక్వల్స్ టు ఎంత? 16 divided by 4 into 2 minus 5 plus 8 equals to how much? Answer is option 2, 18. సో ఆన్సర్ అనేది ఇక్కడ 18 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పరిభాషలో క్యాట్ను 24గా కోడ్ చేస్తే బ్యాట్ను ఎలా కోడ్ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, 23గా కోడ్ చేస్తావు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పటంలో దీర్ఘచతురస్రాలు ఎన్ని? సో ఇది డయాగ్రామ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీనిపైన కూడా క్లాసెస్ చేశాను, చూడొచ్చు మీరు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 18 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ యొక్క దీర్ఘచతురస్రంలో మొత్తము 18 దీర్ఘచతురస్రాలు ఉన్నాయి. సో అవి పెద్దవే కానివ్వండి, చిన్నవే కానివ్వండి, అన్నీ కలుపుకొని మొత్తంగా 18 దీర్ఘచతురస్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వెంచిత్రం ఆధారంగా ఖచ్చిత సమాధానం కనుగొనము. ప్రయాణికులు, రైలు మరియు బస్సు. ఆన్సర్ ఆప్షన్ 3. సో ఇక్కడ వెంచిత్రం ఆధారంగా ఖచ్చితమైన సమాధానం కనుగొనము అని అంటే సో మనకి ఏమడిగాడు? ప్రయాణికులు, రైలు, బస్సు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో ప్రయాణికులు అనుకున్నట్లయితే ఇది రైలు, బస్సు. సో ప్రయాణికులు రైలులోకి వెళ్ళొచ్చు, బస్సులలో కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి ఇది సరైనటువంటి డయాగ్రాము. నెక్స్ట్ వన్. ఈ క్రింద పేర్కొన్న సిరీస్లో ఎన్ని 2లు మరియు 6లు కంటే ముందుగాను 5 తర్వాతగాను వచ్చును? సో క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ చెబుతున్నాను వినండి. క్రింద పేర్కొన్న సిరీస్లో ఎన్ని 2లు 6 కంటే ముందుగాను 5 తర్వాత వచ్చును? సో మీరు దీన్ని కౌంట్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను, ఆప్షన్ 1. సో ఇక్కడ ఎలాంటి 2లు అంటే 6 కంటే ముందుగా 5 తర్వాత వచ్చినటువంటి 2లు ఏవి లేవు, అంటే ఏమీ లేవు కాబట్టి ఇక్కడ 0 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గోపాల్ మోహన్ కంటే పెద్దవాడు కానీ రామ్ కంటే చిన్నవాడు. మోహన్ సోహాన్ కంటే పెద్దవాడు కానీ రామ్ కంటే చిన్నవాడు. అందరికంటే పెద్దవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, రామ్. నెక్స్ట్. ఒక వరుసలోని పిల్లలలో రాము ఎడమవైపు నుండి 17 గాను కుడివైపు నుండి 12 గాను ఉన్నాడు. అదే వరుసలో సలీం కుడివైపు నుండి 11వ స్థానంలో ఉండగా ఎడమ వైపు నుండి సలీం ఏ స్థానంలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2, 18వ స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ దిగువ వెంచిత్రం ఆధారంగా సమాధానాన్ని కనుక్కోండి.
సో వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ అయితే చేశాను. సో ఈ యొక్క డయాగ్రామ్ని చూసుకొని మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ చేయండి. సో దీని ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వట్లేదు, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇస్తాను. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క క్వశ్చన్ క్లియర్గా చదువుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన వాటి ఏంటి అని చూసినట్లయితే తెలివైన వారు ఉంది, నెక్స్ట్ తర్వాత నిజాయితీ పరులు ఉంది, కష్టపడి పనిచేసే వారిని ఇచ్చాడు, నిజాయితీ పరులు, సత్యవంతులు. సో అన్నిటినీ అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మార్కింగ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కొన్నిటికి కంబైన్డ్గా మార్క్ అయితే చేసి ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనం ఆ యొక్క వెన్ చిత్రాన్ని బేస్ చేసుకొని అన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎందరో మనము కనుక్కోవాల్సి ఉంటుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 20. సో అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మొత్తము 20 మంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్షన్స్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఇక్కడ డైరెక్షన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఈ డైరెక్షన్ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే అండర్లైన్డ్ వర్డ్ ఏముంది, అలార్మింగ్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అంతా చదవకపోయినా మీకు పెద్దగా పని లేదు, ఎందుకంటే క్వశ్చన్ చదివితే ఎక్కువగా టైం తీసుకుంటుంది. మీకు టైమింగ్ అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాబట్టి సో టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా క్విక్గా ఆన్సర్ మీరు చేయాలంటే డైరెక్ట్గా అండర్లైన్ వర్డ్ని చూసుకొని సో దానికి సూటబుల్ అయ్యేటువంటి ఆన్సర్ ఏదో మీరు చూస్ చేసుకొని ఆన్సర్ చేస్తే టైం అనేది అక్కడ సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంది, అండర్లైన్ వర్డ్ చూసినట్లయితే అలార్మింగ్ అని ఉంది. దీనికి సూటబుల్ అయినటువంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏది అని చూసినట్లయితే ఆప్షన్ 4, అడ్జెక్టివ్. సో ఇచ్చినటువంటి అండర్లైన్ వర్డ్ వచ్చేసి అడ్జెక్టివ్. సో ఇక్కడ ఇప్పుడు మీరు క్వశ్చన్ చదవాల్సిన అవసరం అయితే లేదు. సో కాకపోతే నేనైతే చదివి వినిపిస్తాను, వినండి. ద డిసీజ్ ఈజ్ స్ప్రెడ్డింగ్ విత్ అలార్మింగ్ స్పీడ్. సో అలార్మింగ్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, చూజ్ అ కరెక్ట్ వర్బ్. సో క్రింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో కరెక్ట్ వర్బ్ని మనము చూస్ చేసుకోమని అడిగాడు. మై ఫాదర్ డాష్ 20 years ago. సో ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏ వర్డ్ సూట్ అవుతుందో దాన్ని మనము ఫిల్ చేయాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, డైడ్. మై ఫాదర్ డైడ్ 20 years ago. సో ఇది పాస్ట్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ టెన్సెస్. కరెక్ట్ టెన్సెస్ని చూస్ చేసుకోమన్నాడు. సో షీ డాష్ అవుట్ 5 minutes ago. సో ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్లో సూటబుల్ అయ్యేటువంటి వర్డ్ని లేదా సెంటెన్స్ని మనము చూస్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, వెంట్. షీ వెంట్ అవుట్ 5 minutes ago. వెంట్ అనేది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్? ఆన్సర్ ఆప్షన్ 4, హీ వెంట్ టు ఇంగ్లాండ్ లాస్ట్ వీక్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. సో ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి వాటిల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో సూటబుల్ అయ్యేటువంటి ఆర్టికల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్, మీ ఈ యొక్క ఇంగ్లీష్ బేసిక్స్తో కూడినటువంటి క్లాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి క్లాసెస్ వింటే కనుక మీకు ఈజీగా ఈ యొక్క బేసిక్స్ అనేవి తెలుస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలుగుతారు. టెన్సెస్ కానివ్వండి, లేదంటే ఆర్టికల్స్ కానివ్వండి, లేదంటే అడ్జెక్టివ్స్, నౌన్స్, ప్రనౌన్స్. సో ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన క్లియర్ కట్ క్లాసెస్ ఉన్నాయి. సో తప్పకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్ కూడా బేసిక్స్ నేర్చుకోవడానికి తప్పకుండా చూసి వీటిని డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న వారు అవుతారు చూస్తే. సో ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అండ్ ఫ్రెంచ్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్స్ 26 to 27. అంటే 2 క్వశ్చన్లకి ఇక్కడ డైరెక్షన్ అనేది వర్తిస్తుంది అని అర్థము. చూస్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో సూటబుల్ ప్రిపోజిషన్స్ని చూస్ చేసుకోవాలి. ద బాయ్ డైడ్ డాష్ మండే డాష్ మలేరియా. సో ఇక్కడ సూటబుల్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆప్షన్ 3, ఆన్. సో ఆన్ ఆఫ్. ద బాయ్ డైడ్ ఆన్ మండే
of malaria. Next one, the meeting took place dash the company's corporate office. Answer option 1, at. The meeting took place at the company's corporate office. Next one, choose the correct phrase to fill in the blank in the sentence. Choose the correct phrase to fill in the blank in the sentence. Answer is first question చూసినట్లయితే the dash living here since 1999. Answer is yes, answer option 1, have been. They have been living here since 1999. Next, I forget his name. సో ఇక్కడ ఫర్గెట్ కింద అండర్లైన్ చేశాడు. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్. అంటే అండర్లైన్డ్ వర్డ్ ఏది? ఇక్కడ మనకు ఫర్గెట్ అనేది ఎలాంటి వర్డ్ అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, వర్బ్. ఇచ్చినటువంటి అండర్లైన్డ్ వర్డ్ ఏదైతే ఉందో అది వర్బ్ అంటే క్రియ. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేసి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో యువర్ బ్రదర్ ఈజ్ ఏ టీచర్. 30th ఆన్సర్ ఆప్షన్ 3, ఈజంట్ హీ. సో క్వశ్చన్ ట్యాగ్స్ పైన కూడా క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఇవ్వాలి, కరెక్ట్గా ఏది చూస్ చేసుకోవాలనే దానిపైన కూడా క్లాసెస్ చేశాను. వాటిని కూడా చూస్తే మీకు ఈ క్వశ్చన్స్ అర్థమవుతాయి. సో ఈజంట్ హీ అనేది దీనికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. ఆన్సర్ ఆప్షన్ 3, పోస్ట్మార్టం. నెక్స్ట్ వన్, a whole and comma policy. Answer option 3, secret underhand policy. Next one, he must confess his faults. He may thus escape punishment. Answer option 3, he may escape punishment by confessing his faults. సో కంబైన్ ఇంటూ ఏ సింపుల్ సెంటెన్స్. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో వీటి రెండింటిని కంబైన్డ్ చేసి ఒక సెంటెన్స్గా ఫ్రేమ్ చేసి అది కరెక్ట్గా ఏ సెంటెన్స్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకోమని అడిగాడు. సో ఇచ్చిన 2 సెంటెన్సెస్కి కలిపితే కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సెంటెన్స్ ఆప్షన్ 3, హీ మే ఎస్కేప్ పనిష్మెంట్ బై కన్ఫెసింగ్ హిస్ ఫాల్ట్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఐడియం. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి మనం కరెక్ట్గా మీనింగ్ ఏదో దాన్ని చూస్ చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 3, 1 who has no influence. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే అర్థము 1 who has no influence. నెక్స్ట్ వన్, బ్లిస్. చూస్ ద రైట్ యాంటోనిమ్. సో ఈ యొక్క యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చేశాను చాలా వరకు. యాంటోనిమ్స్, సినోనిమ్స్ పైన కూడా చాలా వరకు అందించాను. సో వాటిని కూడా మీరు చూడవచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సఫరింగ్. బ్లిస్ అంటే దానికి యాంటోనిమ్ వచ్చేసి సఫరింగ్. నెక్స్ట్, సో ఇక్కడ చూసినట్లయితే ఒక గద్యం ఇచ్చారు, దీన్ని చదివి మనం దీనికి ఆన్సర్స్ చేయాలి. సో ఇలాంటి ప్యాసేజెస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా టైం తీసుకోకుండా ఈజీగా ఎలా ఆన్సర్స్ చేయాలనే దానిపైన కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో. సో ఈ క్వశ్చన్స్ మీరు చదవకుండా జస్ట్ అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ని చూసి డైరెక్ట్గా మనము ఆన్సర్స్ చేయగలిగే విధంగా మీకు ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ క్లాసెస్లో. తప్పకుండా వాటిని చూడండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, సో ముందుగా క్వశ్చన్ చూద్దాం. యజ్ఞగుండం నుండి ఉద్భవించినటువంటి దివ్య పురుషుడు ఎవరి ఆదేశానుసారము వచ్చాడు? యజ్ఞగుండం నుండి ఉద్భవించిన దివ్య పురుషుడు ఎవరి ఆదేశానుసారము వచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ 1, బ్రహ్మ యొక్క ఆదేశానుసారము వచ్చాడు. నెక్స్ట్ వన్,
దశరథుడు నిర్వహించిన యాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పుత్రకామేష్టి. నెక్స్ట్, దివ్య పురుషుడు ప్రసాదించిన పాయసం ప్రత్యేకత ఏమి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ, అనగా సంపదలను ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని సంపాదిస్తుంది, సంతానాన్ని సంపాదిస్తుంది. నెక్స్ట్ వన్, పేదవానికి పెన్నిధి దొరికినట్లుగా భావించిన దశరథుడు నిజంగా ఏ విషయంలో పేదవాడు? ఆన్సర్ ఎస్, ఆన్సర్ ఆప్షన్ 1 ఏ సంతానం విషయంలో నిజంగా పేదవాడు. నెక్స్ట్ వన్, ఈ పేరాకు శీర్షికను నిర్ణయించండి. అంటే ఒక టైటిల్ని మనం చూస్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఈ పేరాకు శీర్షికను నిర్ణయించాలి అని ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మాత్రము టకటక మీరు ఆ యొక్క పారాగ్రాఫ్ని చదివేసి దానికి ఒక టైటిల్ని చూస్ చేసుకొని సో కరెక్ట్గా ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మీరు ఆన్సర్గా పెట్టాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పుత్రకామేష్టి అనేది సరైనటువంటి శీర్షిక, సరైనటువంటి టైటిల్ అవుతుంది ఇచ్చినటువంటి గద్యానికి. నెక్స్ట్ క్వశ్చన్, డేటాను డాష్ అనే ప్రక్రియ ద్వారా మెమొరీలో నిల్వ చేస్తాం. ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ బేసిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు కంప్యూటర్ బేసిక్స్ నాలెడ్జ్ పైన క్లాసెస్ అయితే చేశాను సపరేట్గా, వాటిని కూడా మీరు చూడవచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 రైట్. డేటాను రైట్ అనే ప్రక్రియ ద్వారా మెమొరీలో నిల్వ చేస్తాం. నెక్స్ట్ వన్, మెమొరీ కెపాసిటీ డాష్లో తెలియజేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 బైట్స్లలో తెలియజేస్తారు. నెక్స్ట్, కంప్యూటర్లో ఉండే మెయిన్ మెమొరీ ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 అంటే రామ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్, తాత్కాలిక మెమొరీ వయోలెట్ మెమొరీ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ర్యామ్. తాత్కాలిక మెమొరీ అంటే వయోలెట్ మెమొరీ అని కూడా పిలుస్తారు ర్యామ్ని. అంటే మనం ఏదైనా కంప్యూటర్లో సేవ్ చేస్తే అది కొన్ని డేస్ లేదా కొన్ని గంటల వరకు మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. సో తాత్కాలికంగా అంటే కొన్ని డేస్ వరకే ఉంటుంది, అంటే పర్మనెంట్గా స్టోర్ అయి ఉండదు అనమాట. సో పర్మనెంట్గా స్టోర్ అయి ఉండాలి, పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి అంటే అది రామ్లో సేవ్ చేస్తే మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది పర్మనెంట్గా. సో నెక్స్ట్, కంప్యూటర్ ఆన్లో ఉన్నప్పుడు ఉపకరించి ఆఫ్ చేయగానే దీనిలో మెమొరీ చెరిగిపోతుంది. కంప్యూటర్ ఆన్లో ఉన్నప్పుడు ఉపకరించి ఆఫ్ చేయగానే దీనిలో మెమొరీ చెరిగిపోతుంది. ఆన్సర్ 45 ఆప్షన్ 2 ర్యామ్. సో ఇంతకుముందే చెప్పాను కదా, అది తాత్కాలికంగా మెమొరీ సేవ్ చేసుకునేది ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. నెక్స్ట్ వన్, గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్ ఏ దేశంలో జరపబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 సౌదీ అరేబియా. గాంధీ సైకిల్ ర్యాలీ ఫర్ పీస్ ఏ దేశంలో జరపబడింది అంటే సౌదీ అరేబియాలో. నెక్స్ట్ వన్, 2019వ సంవత్సరపు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 1 జెండర్ అండ్ ఓషియన్స్. నెక్స్ట్ వన్, రాజ్యసభ నేతగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 తాపర్ చంద్ గెహ్లోట్. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం పొందుతున్న టాప్ 100 క్రీడాకారుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లయోనెల్ మెస్సీ. నెక్స్ట్ వన్, 2019కి గాను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క అంబాసిడర్ ఆఫ్ సైన్స్ అవార్డును గెలుచుకున్న గ్రేట్ థంబర్గ్ ఏ దేశానికి చెందినవారు?
ఆన్సర్ ఆప్షన్ 2 స్వీడన్ దేశానికి చెందినవారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంటే ఏదైతే నేను మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చెప్పాను కదా, సో వాటికి సంబంధించిన రిలేటెడ్ సపరేట్ క్లాసెస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. అలాగే మీకు ఇంకే సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ కనుక కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో, అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. మీకు ఫ్రీ మెటీరియల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకున్నట్లయితే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫ్రీగా మీరు అప్డేట్స్ అనేవి పొందుకోవచ్చు డైరెక్ట్గా మీ మొబైల్లోనే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బాయ్.